హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకోగలిగినటువంటి పచ్చి బఠానీలతోటి పులావ్ అయితే తయారు చేసుకుందామండి. ఇది ఎంతో ఈజీగా చేసుకోగలిగినటువంటి టేస్టీ రెసిపీ అండి. మీ పిల్లలైతే బాగా ఇష్టపడతారండి ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. దీని తయారీ విధానం ఎలాగో మీకైతే చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, క్యారెట్, దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత నేనైతే అవి పచ్చి బఠానీలండి, ఫ్రోజన్వి కాదు. కాయలు ఒలిచి తీసుకున్నాను నేను. దాన్ని కూడా ఒక్కసారి కడిగేసేసి పక్కన పెట్టుకున్నానండి. తరువాత ఒక గ్లాస్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను బాగా కడిగేసేసి 1-2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. అవి సోనా మసూరి రైస్ అండి. తరువాత బిర్యానీ దినుసులు కూడా తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయని సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోండి. అలాగే మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దానికి కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వేరుశనగ నూనె వాడద్దండి, బిర్యానీలో టేస్ట్ బాగోదు. నూనె కాగిన తరువాత మనం బిర్యానీ దినుసుని కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా, ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుందామండి. ఈ బిర్యానీలో ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. చూసారా, వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి మిగతా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. అవన్నీ కూడా బాగా మెత్తగా మగ్గాలండి, టమాటా మెత్తగా మగ్గిపోవాలండి. అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారా, ఇప్పుడు బఠానీలను కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని అన్నిటినీ కలిపి ఒక్కసారి మనం వేయించుకుందాము. ఎప్పుడైనా వెజిటేబుల్స్ తొందరగా మగ్గాలంటే సాల్ట్ని కానీ గల్లుప్పుని కానీ యాడ్ చేసుకోండి, అప్పుడు అవి తొందరగా మగ్గుతాయండి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాయి కాబట్టి మనం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి ముద్ద ఎర్రగా వేగే విధంగా వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ టైంలోనే కొంచెం బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. తరువాత కొంచెం ధనియా పౌడర్ని, కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే బిర్యానీ మసాలా వేసానండి కొంచెం. తరువాత 1 స్పూన్ వరకు పెరుగును కూడా గిలకట్టి వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, పెరుగు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, వద్దంటే కనుక స్కిప్ చేయండి. నేనైతే బాగుంటుందని వేసాను, 1 స్పూన్ వరకే వేసాను, ఎక్కువ అవసరం లేదండి. అన్నీ కలిపెట్టుకోవాలండి, బాగా నూనె బయటికి తేలే విధంగా వేయించుకోండి. చూసారా, నూనె బయటికి వదిలిందండి ముక్కల్లో నుంచి. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి. నేనైతే 1 గ్లాసు బియ్యానికి చేస్తున్నాను కాబట్టి 1-2 వాటర్ని అయితే తీసుకున్నానండి. తర్వాత మూత పెడితే బాగా మరుగుతాయండి మసాలా దినుసులన్నీ కూడాను. ఇప్పుడు మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ని ఎప్పుడైనా సరే 1 అరగంటన్నా నానబెట్టుకొని ఉంచుకోవాలండి, అప్పుడే బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ వస్తుంది చక్కగా, పొడుగ్గా. నేనైతే బాస్మతి రైస్తో చేయట్లేదండి. మీరైతే బాస్మతి రైస్తో చేసేటట్లయితే 1కి 1.5 వాటర్ని తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. తరువాత మూత పెట్టి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. చక్కగా పర్ఫెక్ట్గా మగ్గిపోయి పొడి పొడిలాడుతూ పచ్చి బఠానీ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, పిల్లలైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి.